హలో గైస్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారతదేశం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పరంగా ఏ స్థానంలో ఉంది, మరియు అలాగే రాబోయే రోజుల్లో ఏ స్థానంలోకి వెళ్ళబోతోంది, అలాగే మిగతా దేశాలు ప్రపంచంలో ఏ స్థానాల్లో ఆర్థిక వ్యవస్థ పరంగా ఉన్నాయి, అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2030 నాటికి ఇండియా అనేది వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా మారబోతుంది అని మనకి S&P గ్లోబల్ వారు వారి నివేదికలో తెలిపారు. IMF డేటా ఆధారంగా చూస్తే ఇండియా అనేది 5th లార్జెస్ట్ ఎకనామీగా ఉంది. IMF అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IMF అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క మేజర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ. IMF యొక్క మెయిన్ ఆఫీస్ అనేది వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇదొక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ప్రజెంట్ మనకి US అనేది $27 ట్రిలియన్తో టాప్ ప్లేస్లో ఉంది. అలాగే సెకండ్ ప్లేస్లో చైనా అనేది $17.7 ట్రిలియన్తో సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో జర్మనీ అనేది $4.4 ట్రిలియన్తో అండ్ మరియు అలాగే జపాన్ అనేది $4.2 ట్రిలియన్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ప్రస్తుతం ఇండియా అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మేము భావిస్తున్నాము అని S&P గ్లోబల్ తన క్రెడిట్ అవుట్లుక్ 2024 నివేదికలో కొత్త ప్రమాణాలు, కొత్త పేర్లతో పేర్కొనింది. అంతకుముందు S&P గ్లోబల్ యొక్క మార్కెటింగ్ ఏజెన్సీ $, పరంగా భారతదేశపు నామమాత్రపు GDP 2022 నాటికి $3.5 ట్రిలియన్ నుంచి 2030 నాటికి $7.3 ట్రిలియన్ వరకు పెరగబోతుందని అంచనా వేసింది. ఈ వేగవంతమైన ఆర్థిక విస్తరణ ఫలితంగా 2030 నాటికి భారతదేశం GDP పరిమాణం అనేది జపాన్ GDPని మించి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. భారత్ త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పదే చెప్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసాన్ని ఈ వ్యాఖ్యలు నిజం చేస్తున్నాయి. ఈ సెప్టెంబర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ యొక్క 20 సంవత్సరాల వేడుకల్లో తన ప్రసంగంలో ప్రధానమంత్రి ఇలా అన్నారు. ఇప్పుడు భారత్ ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మారబోతున్న ఒక మలుపులో ఉన్నాము. ఇప్పుడు ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అవుతుంది. ఇది నా హామీ అని మోడీ తెలిపారు. ఇంతలో ఏజెన్సీ ప్రకారం భారతదేశం తరువాత అతిపెద్ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారగలదా అనేది ఒక ముఖ్యమైన పరీక్ష. భారతదేశాన్ని సర్వీస్ డామినేటెడ్ సెక్టార్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ డామినేటెడ్ కంట్రీగా మార్చడం అవసరం. లేబర్ మార్కెట్ పొటెన్షియల్ని అన్లాక్ చేయడం అనేది ఎక్కువ వర్కర్ల నైపుణ్యాన్ని పెంపొందించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు రంగాల్లో విజయం సాధించడం వల్ల ఇండియా తన జనాభా వేగాన్ని గ్రహించగలదు. దేశీయ డిజిటల్ మార్కెటింగ్ అభివృద్ధి చెందడం వల్ల వచ్చే 10 yearsలో ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా వరకు పెరగబోతోంది. ఇవన్నీ మనకి S&P గ్లోబల్ అనే సంస్థ వాళ్ళ యొక్క నివేదికలో తెలియజేశారు.